తెలంగాణ పెన్షన్దారులందరికీ నమస్కారాలండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. త్వరలోనే కొత్త పెన్షన్లు మంజూరు చేయనున్న రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో కాంగ్రెస్ ప్రభుత్వం అయితే గుడ్ న్యూస్ అయితే అందించనుందని అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే వ్యాఖ్యానించారు. 4016 రూపాయలు 6016 రూపాయల పెన్షన్ అనేది కూడా ఎప్పుడు పెంపు చేయబోతున్న అనే దానిపై కూడా మనకు స్పందించడం ఎట్లయితే తెలుస్తుందన్నమాట. త్వరలోనే కొత్త ఆసరా పింఛన్లను ఇక్కడ ప్రభుత్వం మంత్రి పొంగులేటి రాబోయే కొద్ది రోజుల్లోనే అర్హులైన వయోవృద్ధుల వితంతువులకు కొత్త ఆసరా పింఛన్లు అందజేస్తామని అయితే ప్రభుత్వం అయితే ఇక్కడ మనకు అతి త్వరలోనే అందజేస్తామని అయితే తెలియజేయడం అయితే జరిగింది. ఇక్కడ ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అయితే బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో కొత్త పింఛన్లు మంజూరు చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని అయితే విమర్శించారు. త్వరలోనే పింఛన్లపై అయితే కాంగ్రెస్ ప్రభుత్వం తీపి కబురు చెప్తుందని అయితే వెల్లడించారు. ఇక్కడ 4016 రూపాయలపై కానివ్వచ్చు, 6016 రూపాయలు కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిందన్నమాట. సో ఈ హామీ కూడా నెరవేర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలోనే ఏప్రిల్ నెలలోనే పెన్షన్ పెంపు చేస్తామని అయితే చెప్పారన్నమాట. సో ఇప్పటివరకు చూసుకున్నట్టయితే దానిపై అయితే మనకు ఎక్కడ కూడా ఒక స్పష్టత లేదు. కొత్త పెన్షన్లకు సంబంధించి అయితే రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు అయితే అందించనుందని అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే తెలియజేయడం జరిగింది. సో తోటి స్నేహితులందరూ కూడా వెంటనే షేర్ చేయాలన్నమాట. సో ఈ పెన్షన్ డబ్బులకు నెల డబ్బులకు సంబంధించి కూడా ఇక్కడ చాలామంది అయితే విమర్శిస్తున్నారన్నమాట. సో ఆందోళన చెందడం అయితే జరుగుతుంది. నెల డబ్బులలో కూడా తేదీలలో మార్పు చేయబోతున్నట్లయితే సమాచారం అన్నమాట. సో కొంచెం ముందుగానే అమౌంట్ పడే విధంగా ఇక్కడ నిధులకు సంబంధించి ప్రతి నెల పెన్షన్దారు జమ ఖాతాలోకి అయితే బకాయిలు పెండింగ్ నెల బకాయిలు ఏవైతే ఉన్నాయో అంటే ఇక్కడ పెన్షన్దారులు ఒక విషయానికి అయితే గమనించగలరన్నమాట. ఈ నెల డబ్బులకు సంబంధించి ఒకసారి వెళ్ళినట్లయితే మళ్ళీ వచ్చే నెల జమ అవుతాయి అన్నమాట. సో ఇప్పుడు చూసుకున్నట్టయితే మే నెల అన్నమాట. మనకు రావాల్సిన ఏప్రిల్ నెల అమౌంట్ చూసుకున్నట్లయితే ఈ నెల 22వ తేదీ నుంచి 30వ తేదీ వరకు చూసుకున్నట్టయితే పెన్షన్ డబ్బులు అనేవి అయితే క్రెడిట్ అయితే లావాదేవీ ఖాతాలోకి అర్హులైన వారందరూ కూడా పెన్షన్ అనేది కూడా పొందగలరు అన్నమాట. సో ఇక్కడ 4016 రూపాయలపై 6016 రూపాయలపై పెన్షన్ పెంపుకు సంబంధించి అయితే మార్గదర్శకాలకు సంబంధించి కానీ అవ్వచ్చు. సో ఎటువంటి అయితే ప్రక్రియకైతే మనకి ఇంతవరకు చూసుకున్నట్లయితే ఎక్కడ కూడా ఏం స్పందించడం లేదన్నమాట. రాష్ట్ర ప్రభుత్వం పూర్తిగా ఇక్కడ వ్యతిరేకంగా ఉందని అయితే చెప్పుకోవచ్చు. మరి దీనికి సంబంధించి కూడా పెన్షన్ అనేది పెంపు చేస్తారనే దానిపై అయితే మనకైతే ఒక క్లారిటీ అయితే లేదన్నమాట. సో కొత్త పెన్షన్లకు సంబంధించి అయితే మంజూరు చేయడంలో రాష్ట్ర ప్రభుత్వం అతి త్వరలో పెన్షన్లకు సంబంధించి కూడా అర్హులైన వారి అందరికీ కూడా కొత్త పెన్షన్లు అనేవి కూడా మంజూరు చేయబోతున్నట్లయితే తెలుస్తుంది. సో ఇదన్నమాట ఇన్ఫర్మేషన్. తోటి స్నేహితులందరూ కూడా వెంటనే షేర్ చేసేసి వాట్సాప్ గ్రూపులలో ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకుని అయితే గంట సింబల్లోకి అయితే ఆలో పెట్టుకొని మేము ఇచ్చే ప్రతి ఒక్క లేటెస్ట్ అప్డేట్స్ కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవచ్చు అన్నమాట.